హాయ్ అండి. వెల్కమ్ టు డూమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా చిన్న డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని చుట్టూ ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు చుక్కలు ఇలా కలిపేసుకోవాలన్నమాట. కింద చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా ఈ చుక్కకి ఇలా గీత గీసుకొని ఇలా డిజైన్ వేసేసుకోవాలి. మళ్ళీ ఈ రెండు చుక్కలు ఇలా కలిపేసుకొని డిజైన్ వేసేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా 3 చుక్కలను కలుపుతూ సేమ్ డిజైన్ ఇలాగే వేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా అంతే. మనకి రెండిటికి మధ్యలో ఇలా ఈ షేప్లో రావాలన్నమాట చుక్కలు. చూస్తున్నారుగా ఇలా వేసేసుకోవాలి ఈ ఫ్లవర్స్ని. ఇప్పుడు ఇటువైపు వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. అన్ని వైపులు ఇలాగే వేసేసుకుంటాను. ఇటువైపు కూడా అంతే సేమ్ డిజైన్ ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకుంటాను నేను ఇలా అన్నిటికీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.